ఇక మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు 25 కిలోమీటర్ల దూరంలోని బీరెల్లి గ్రామం వరద బీభత్సంతో చిందరవందరగా మారింది. అక్కడి దయనీయ పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, బీరెల్లి గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే మనం ఎంటర్ అవుతా ఉన్నాము. 2 రోజులుగా గ్రామాన్ని వదిలిపెట్టినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా గ్రామంలోకి వచ్చారా లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఏంటి మనం చూద్దాం. అయితే ఈ గ్రామంలోకి ఇప్పటి వరకు అంటే రోడ్డు మార్గం మొత్తానికి స్టాప్ అయిపోయింది. అయితే కేవలం నీటి మార్గం ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని ఖాళీ చేసినటువంటి ప్రజలు మనకి ఇక్కడ ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మొత్తానికి అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో నీట మునిగిన గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లోని ఒక విలేజ్ ఇది. ఇక్కడికి రావడానికి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తానికి ఇక్కడ సుమారు ఈ గ్రామంలో 500 మంది వరకు ఉంటారనేది మనకు 500 గడపలు ఉంటాయి అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మొత్తానికి అంటే నీట మునిగిన గ్రామం ఇప్పుడిప్పుడే నీటి నుండి తేరుకుంటూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, రోడ్ల పైన ఉన్నటువంటి ఇది ప్రధాన రహదారి. ఈ రహదారిలో అంటే ఈ ఊర్లోకి ఎంటర్ అంటే నీరు ఎక్కడైతే గ్రామంలోకి ఎంటర్ అయిందో ఇదే ఇక్కడనే అయింది. మొత్తానికి నీటి ప్రవాహం మొత్తం తగ్గి కొంచెం గ్రామానికి దూరం అయింది. కానీ ఇక్కడ వర్షపు ఛాయలు ఇంకా పోలేదు. మనం ఒకసారి గమనించినట్టయితే కరెంటు పోల్స్ మొత్తం తెగిపోయి కింద పడిపోయి ఉన్నాయి. అట్లాగే గ్రామం అంతా నిర్మానుష్యంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి మనం ఒకసారి ముందుకెళ్ళి చూసినట్టయితే అంటే 500-600 గడపలు ఉన్నటువంటి ఈ విలేజ్ లోకి ఇంకా ఎవరు మనకు కనిపించడం లేదు. అంటే వీళ్ళందరినీ నిర్వాసిత అంటే గద్వాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో పెట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ కరెంట్ పోల్స్ తెగి కరెంట్ వైర్లు మొత్తం కింద పడి ఉన్నాయి. మనం వీటిని దాటాల్సిన పరిస్థితి. అయితే మొత్తానికి ఈ గద్వాలకు సమీపంలో అంటే గద్వాలకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో, గద్వాల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం మనం ఇప్పుడు చూసినట్టయితే నిర్మానుష్యంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ కరెంటు పోల్స్ కింద పడి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే ఇంటి పై కప్పులు మొత్తం కూలిపోయి అట్లాగే కొన్ని పూరి గుడిసెలు కూడా కూలిపోయినట్టు మనకు కనిపిస్తా ఉంది. అయితే అన్ని ఎక్కడి వస్తువులు అక్కడ వదిలిపెట్టి గ్రామస్తులు పారిపోయినట్టు మనం అంటే గ్రామస్తులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కష్టపడ్డట్టు మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మొత్తం గ్రామం మొత్తం ఇక్కడ నిర్మానుష్యంగానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే కొన్ని పూరిళ్ళు మొత్తానికి అంటే గత రాత్రి మొన్న 2 రోజులుగా కురిసిన వర్షానికి ఇవి మొత్తం నిర్మానుష్యమైనట్టు తెలుస్తా ఉంది. అలాగే ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఇదంతా మొత్తం బురదమయమై ఉంది గ్రామం అంతా. ఒకసారి అట్లాగే మనం ముందుకెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఒకసారి గ్రామ పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ప్రవేశించి అసలు ఎలా ఉంది గ్రామం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రామం అంటే మొట్టమొదటి ఇల్లు చెరువుకు దగ్గర ఉన్నటువంటి ఈ ఇంట్లో అంటే ఒక గేట్లో 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే పశువులతో సహా ఇదొక అంటే ఇక్కడ ఈ పరిస్థితి చూసినట్టయితే పశువులతో సహా పశువులు ఏదైతే అంటే ఊర్లో ఇల్లే కాకుండా పశువులతో సహా వీళ్ళు ఖాళీ చేసినట్టు మనకు కనిపిస్తా ఉంటుంది. అట్లాగే ఇండ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తం అంటే చెరువుకు అంటే నదికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామంలో అంటే ఫస్ట్ ఏది జరిగినా ఇక్కడ జరుగుతుందని వీళ్ళు ఇంటి వాళ్ళు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్లే పరిస్థితి. మొత్తానికి చూసినట్టయితే 2 బిల్డింగ్లలో వెళ్ళిపోయారు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే మొత్తం నిర్మానుష్యమైంది ప్రదేశం అంతా. చుట్టుపక్కల ఉన్నటువంటి గుడిసెలు కూడా మొత్తం కూలిపోయి అట్లాగే రేకుల షెడ్లు కూడా కూలిపోయి కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి మొత్తం గ్రామం అంతా నిర్మానుష్యం అయిపోయింది. అయితే ఇక్కడ వీటి కోసం అంటే ఈ గ్రామానికి అంటే ఊరు విడిచి వెళ్ళలేక ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు మనతోని, గ్రామంలో పుట్టి పెరిగినందుకు నాకు గ్రామం వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావడం లేదని చెప్తా ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు ఊర్లో ఎవరు లేనప్పుడు మీరు ఎందుకున్నారు? మేమంటే ఊరు చిన్నప్పటి పుట్టి పెరిగిన దానికి ఈ ఊరి నుండి మేము పోలేక ఇండ్లు ఇడిచి పిల్లతల్లి పోయారు. మేము వాళ్ళ కాడికి ఊర్లో ఉన్నాం.
అంటే ఇప్పుడు ఎంతమంది వెళ్ళి ఉంటారు? మొత్తం ఊరు మొత్తం 1200 మంది పోయినారు. మీరు ఎందుకున్నారు మరి ఇక్కడ? ఏమంటే చిన్నప్పటి నుండి పుట్టి పెరిగినా ఎట్లా మన ధైర్యంతో ఉండగలిగాను. అంటే ఇప్పుడు మరి ఇళ్ళకి అన్ని తాళాలు వేశారు కదా, తాళాలు వేసినారు. వీళ్ళందరూ రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇంకా 2 రోజులు 3 రోజులు 4 రోజులు పట్టొచ్చు. ఏరు వాతావరణం ఎవరు చెప్పలేము దీన్ని. అదే ఏరు వాతావరణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఎప్పుడు వస్తారు విలేజర్స్, ఎక్కడ అంటే ఎన్ని రోజులకు వస్తారు, ఎప్పుడు ఇదంతా క్లియర్ అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేమని ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఒక 2-3 ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళలేక, గ్రామంపై ఉన్న మమకారాన్ని వదిలి వెళ్ళలేక పుట్టి పెరిగిన చోటే చావడానికైనా సిద్ధమని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్తో కలిసి సునీల్, TV5 గద్వాల్.